రోజైతే 5 మినిట్స్‌లో ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండు కొబ్బరి, అలాగే 2 గుప్పెళ్ళ వరకు పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ జార్‌లో అయితే పౌడర్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర, తిరగమాత గింజలు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న పౌడర్ని అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని ఉడికించుకున్న అన్నాన్ని అయితే వేసుకోండి. నేను కొంచెం బూజు దులుపుకుంటా బిజీగా ఉండి ఈ క్విక్ రెసిపీ అయితే చేశాను. చాలా బాగా ఉపయోగపడింది నాకు. కొంచెం ఆ అడవుల్లో ఉండి రైస్ ఎక్కువగా ఉడికిపోయింది. నార్మల్గా కొంచెం పలుకు పలుకుగా ఉంటే రైస్ వేసుకుంటే చాలా పొడి పొడిలాడుతా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ రైస్ విడివిడిగా చేసే అంత పని లేకుండా క్విక్గా చేసేసుకోండి. నచ్చితే మాత్రం ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.